గురుగారు, భాగవతంలో కొన్ని కథలు పర్యావరణ పరిరక్షణకు అలాగే వాతావరణ విజ్ఞానాన్ని పెంచే కథలు అని చెప్పే మాటను మనం ఏ రకంగా ఏకీభవించవచ్చు? ఒక్క భాగవతంని మాత్రమే కాదమ్మాయి, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, అన్నిటా కూడా కొండలు, చెట్లు, నదులు, గాలి, తేజస్సు, ఈ పాంచభౌతికమైన ప్రపంచాన్ని దైవ సమానంగా గుర్తించి మనం గౌరవించాలి, పూజించాలి, కాపాడుకోవాలి. కాలుష్యం బారిన ఇవి పడకుండా కాపాడుకుంటేనే మన మనుగడకు ఆలవాలంగా ఇవి నిలుస్తాయి అని మనకు రామాయణ భాగవతాలు, భారతాలు అన్నీ బోధిస్తాయి. ప్రత్యేకంగా ప్రశ్న భాగవత సంబంధితమైనది కనుక ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే, కృష్ణ పరమాత్ముడు చిటికిన వేలిపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి అందరినీ రా తల్లి రమ్ము తండ్రి బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా, ఆ సందేహం వద్దు, నేను చిటికెన వేలిపైన ప్రపంచాన్ని ఎత్తి పెట్టగల శక్తి గల వాడిని, కాబట్టి మీరెంత రండి అని పిలిచినట్లుగా ఆ వర్ణనలు ఏమున్నాయి ఇందులో అంటే కొండలు ఉండాలి. ఇది పర్యావరణ విజ్ఞానం. అలాగే అనేక విధాలుగా ఇంద్రుని ఆజ్ఞ మేరకు ఆ భయంకరమైన వర్షాలు అక్కడ కురుస్తూ ఉండగా గోలోకమంతా కూడా అతలాకుతలం కాగా కృష్ణుడు ఉన్నాడు, మనకేం భయం అనే విశ్వాసంతో ఉండండి అనే ధర్మాన్ని కృష్ణుడు బోధిస్తాడు. ఈ వృత్తాంతం భాగవతంలో ఎంత అద్భుతంగా ఉన్నది అంటే, కృష్ణుడు ఎంతవాడు, 7 సంవత్సరాల బాలుడు. నందుడు గోలోకాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి సమానమైనటువంటి విలువలు గల వ్యక్తి. ఆ నాయకుడైనటువంటి నందుడు వచ్చి కృష్ణుడిని, మేమంతా కొన్ని సంవత్సరాలుగా ఇంద్రయాగం చేస్తున్నాం, ఈ సంవత్సరం కూడా ఇంద్రయాగం చేద్దామనే సంకల్పం కలిగింది, నాయనా కృష్ణ ఇంద్రయాగం చేద్దామనుకుంటున్నాం, నీవేమంటావు అని అడగడంలో ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ సందర్భం, ఎంత నవ్వులాటగా ఉంటుంది ఈ వ్యవహారం. 7 సంవత్సరాల ఈ కృష్ణుడెక్కడా, నాయకుడైనటువంటి ఆ నందుడెక్కడా, ఇంద్రయాగం చేద్దామా అంటే వారికి అప్పటికే కృష్ణుడి పైన అపారమైన విశ్వాసం. ఆ కృష్ణుడు ఏమన్నాడు, ఇంద్రయాగం వద్దు, ఏమీ వద్దు, చక్కగా గోవర్ధన పర్వతాన్ని పూజించండి, గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణలు చేయండి, చక్కగా వనవాసం పేరిట లేక వనభోజనం పేరిట, వన విహారం పేరిట వనాలకు వెళదాం, వనభోజనం చేద్దాం, ఆనందంగా ఉందాం, వర్షాలు కురుస్తాయి అని సలహా. చల్లులు ఆరగించుట, కృష్ణుడు గోగోపికతో కలిసి ఆ వనవాసాలకు లేదా వన ప్రాంతాలకు వెళ్ళడం, పెరుగన్నం తినడం, ఇదంతా కూడా ఎంత అద్భుతంగా హరివంశంలో వర్ణింపబడి ఉన్నదో. అలా ఉండగా ఇంద్రుని ఆజ్ఞతో భయంకరమైన వర్షాలు అక్కడ కురవడం. ఈ 2 కథలలో మరొక కథ కూడా ఉంది. అదేమిటి అంటే, కాళీయ ఫణి ఆ మడుగులో ఉన్నది, కాళీయుడిని తొలగించాడు, సంహరించలేదు, నీటి వనరులను కాపాడుకునేటటువంటి సందేశాలను ఇచ్చాడా కృష్ణ పరమాత్ముడు. అంతేగాని ఆ సంహరించడంతో పాటుగా విషం కక్కడంతో పాటుగా మడుగునంతా కూడా అతలాకుతలం చేసే విధంగా ఇది కాదక్కడ కథ. గజేంద్ర మోక్షణ కథ కూడా అడవిని విధ్వంసం చేసిన, మడుగును అతలాకుతలం చేసిన ఏనుగుకు అహంకారం తొలగించే నిమిత్తమై ఆ మొసలి పట్టుకోవడం. భాగవతంలో ఉండే ఏ కథ స్వీకరించినా కూడా ప్రకృతికి, పర్యావరణానికి అనుకూలంగా మన వ్యవహారం ఉండాలి. ప్రపంచానికి కెళ్ళి కలిగించే విధంగా మనం ఏ విధమైన స్వార్థ భావనలతో ఆలోచనలు చేసినా అవి ప్రమాదానికే దారితీస్తాయి. కనుక రామాయణం, భారతం ఒక విధంగా ఉండగా భాగవతం మనసుకు చేసేటటువంటి ఆత్మబోధ, ప్రశాంతతను అందించేటటువంటి భగవద్బోధ. ఈ భాగవత పఠనంలో ప్రశాంతత ఉంటుంది. పూర్వకాలంలో జ్యేష్ఠ మాసంలో భాగవతాన్ని స్మరించేటటువంటి వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు భాగవత పారాయణం ప్రారంభించేటటువంటి వారు, కార్తీక శుద్ధ ఏకాదశితో పూర్తి చేసేటటువంటి వారు. ఈ కాలంలో ఈ జ్యేష్ఠ మాసంలోనే కృష్ణపక్షంలోనే ఏకాదశి నాడు భాగవత గ్రంథాన్ని వెలిగితీసి తాటాకులు ఆనాటి కాలంలో శుభ్రపరచి గాలికి ఆరబెట్టుకొని గంధం కుంకుమ అక్షంతల చేత పూజించి భాగవతాన్ని స్మరించి శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదన్ అంటూ కృష్ణ పరమాత్ముడిని మనసులో నిలుపుకొని భాగవత పారాయణం కోసం అన్ని సన్నాహక క్రియలు ఆరంభం చేసేటటువంటి వారు. అది ఉద్దేశ్యం.